హాయ్ అండి, నేను మీ పార్థసారథి. మీరు చూస్తున్నారు పార్థు టెక్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇది అమెజాన్ బేసిక్స్ కి సంబంధించిన ట్రైపాడ్ కమ్ సెల్ఫీ స్టిక్ అనమాట. ఈ వీడియోలో నేను దీనికి సంబంధించిన అన్బాక్సింగ్ చేయబోతున్నాను. సో మీరు దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. అంతేకాకుండా దీనికంటే ముందు నేను అమెజాన్ బేసిక్స్ సంబంధించిన ఇయర్ బడ్స్ అయితే అన్బాక్సింగ్ చేశాను. 1000 రూపాయల ప్రైస్ లో ఉండే మంచి ఇయర్ బడ్స్ ని అన్బాక్సింగ్ చేశాను. ఆ వీడియో మీరు చూడ డిస్క్రిప్షన్ లో గానీ పైన కార్డ్స్ లో గానీ ప్రొవైడ్ చేస్తాను లింక్ ని, అక్కడ నుంచి మీరు చూడొచ్చు అనమాట. ఇక దీని అన్బాక్సింగ్ చూడండి. ఇది 380 రూపాయలకి నేను కొన్నాను. ఆ 380 రూపాయలకి ఇది వర్తబుల్ కాదనేది మీకు వీడియో ఎండింగ్ లో అయితే చెప్పబోతున్నాను. మీరు ఈ వీడియోని పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇది అమెజాన్ బేసిక్స్ కి సంబంధించిన ట్రైపాడ్ కమ్ సెల్ఫీ స్టిక్ అనమాట. ఇది చూడొచ్చు మీరు, పార్సల్ ఈ విధంగా వచ్చింది. ఈ పైన సీల్ అంటించారు. ఈ పక్కన మనం చూసుకున్నట్టయితే ఇలా చూసుకోండి, amazon.in అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇది అమెజాన్ కంపెనీ వాళ్ళు తయారు చేసిన ట్రైపాడ్ కమ్ సెల్ఫీ స్టిక్ అనమాట. ఇక్కడ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉంటాయి. అలాగే ఇటుపక్క ఏమి లేవు. ఇటుపక్క కూడా మనకు amazon.in అని చెప్పేసి ఇక్కడ ఉంది. ఇక్కడ కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో లోపల మనకు ఉన్న సెల్ఫీ స్టిక్ ఏ విధంగా ఉందనేది ఇప్పుడు ఓపెన్ చేసి చూసేద్దాం. ఈ విధంగా మనం కవర్ను ఓపెన్ చేసేద్దాం. బాక్స్ అయితే ఓపెన్ చేసేద్దాం. బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత లోపల కూడా ఇంకొక బాక్స్ అయితే మనకు ఉందన్నమాట. ఇక్కడ ఒక బిల్ పేపర్ అయితే ఇన్వాయిస్ ఉంది. ఇన్వాయిస్ ని పక్కన పెట్టేద్దాం. ఈ బాక్స్ లో మనకు అమెజాన్ బేసిక్స్ నుంచి వచ్చిన సెల్ఫీ స్టిక్ కమ్ ట్రైపాడ్ అనమాట ఉంది. సో అది చూడొచ్చు మీరు. ఇక్కడ వీళ్ళు చాలా సింపుల్ గా అయితే బాక్స్ ని డిజైన్ చేశారు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అమెజాన్ బేసిక్స్ అని ఉంది. ఈ కింద మనం చూసుకుంటే సెల్ఫీ స్టిక్ అని చెప్పేసి రాసి పెట్టారు. అలాగే డూ ఆర్ నాట్ డూ అనేవి ఇక్కడ ఎలా వాడాలి ఎలా వాడకూడదు అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ అమెజాన్ బేసిక్స్ అని ఉంది కిందన. ఇటువైపు చూసుకుంటే మొత్తం స్పెసిఫికేషన్స్ అన్ని ఈ విధంగా ఇక్కడ మనకు కనబడుతున్నాయి. దీని ప్రైస్, దీని మ్యానుఫ్యాక్చరింగ్, ఇవన్నీ మిగతా వివరాలన్నీ ఇక్కడ మనకి కనిపిస్తాయి అన్నమాట. జస్ట్ అలా మనం చదువుకోవచ్చు. కాకపోతే చదవాలంటే బద్ధకం అంతే. ఇక్కడ చూసుకుంటే మళ్ళీ అమెజాన్ బేసిక్స్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. ఈ కింద వైపు మనకి ఏమీ లేదు, అలాగే పై వైపు కూడా ఏమీ లేదు. ఒకసారి ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత ఏ విధంగా ఉంటుందనేది ఇక్కడ చూడొచ్చు అనమాట. లోపల ఏమేమి ఉన్నాయనేది చూద్దాం. చూడండి, లోపల బాక్స్ లో ఏమి లేదు. బాక్స్ పక్కన పెట్టేసుకున్నాను. పక్కన పెట్టేస్తే ఇక్కడ మనకు ఒక వారంటీ గైడ్ అనేది ఉందన్నమాట. అంటే చూసుకున్నట్టయితే ఈ సెల్ఫీ స్టిక్ ని ఎలా యూజ్ చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ బొమ్మల రూపంలో ఉందన్నమాట. దీన్ని కూడా పక్కన పెట్టేద్దాం. ఇక్కడ మనకు ఛార్జింగ్ కేబుల్ కూడా ఇచ్చారు. సో దీన్ని కూడా పక్కన పెట్టేద్దాం. ఇది సెల్ఫీ స్టిక్ అయితే ఈ విధంగా ఉంటుంది. దీని బిల్ట్ క్వాలిటీ చూసుకుంటే ప్లాస్టిక్ బిల్ట్ క్వాలిటీ అనమాట. మనకు ఇక్కడ ఒక ఎల్ఈడి లైట్ కూడా ఇండికేటర్ ఇచ్చారు. అంతేకాకుండా ఇక్కడ మనకు ఒక రిమోట్ కంట్రోల్ కూడా ఇస్తారనమాట. రిమోట్, ఇది ఒక కీ అనమాట. ఈ కీని మనం సెల్ఫీ స్టిక్ ని ముందుకి వెనక్కి మూవ్ చేసుకోవడానికి పనికొస్తుంది అనమాట. ఇది టైట్ చేసుకుంటే, అంటే లూజ్ చేసుకుని టైట్ చేసుకుని ఇటు అటు మనం దీన్ని అడ్జస్ట్ చేసుకోవడానికి పనికొస్తుంది అనమాట. అలాగే ఈ విధంగా దీన్ని కూడా హారిజెంటల్ గా అలాగే వర్టికల్ గా కూడా మనం దీన్ని పెట్టుకోవచ్చు. ఈ విధంగా మూవ్ చేసుకోవచ్చు. మొబైల్ ని మనం ఎలా పెట్టుకోవాలి అనుకుంటే హారిజెంటల్ గా పెట్టుకుంటే హారిజెంటల్ గా, వర్టికల్ గా అంటే వర్టికల్ గా మనం పెట్టుకోవచ్చు. మొబైల్ ని మనం ఇక్కడైతే మనం మౌంట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ విధంగా ఇలా లాగితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనం మొబైల్ ని మౌంట్ చేసుకోవచ్చు. దీన్ని అడ్జస్ట్ చేసుకోవడానికి ఇచ్చారు. ఇక్కడ మనం కింద చూసుకున్నట్టయితే ఇది ట్రైపాడ్ గా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ట్రైపాడ్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఎక్స్పాండబుల్ అవుతుందా లేదా అనేది కూడా ఒకసారి చూద్దాం. ఎక్స్పాండబుల్ కూడా అవుతుంది. చూడొచ్చు మీరు, చాలా చాలా దూరంగా అయితే ఎక్స్పాండ్ అవుతుంది అనమాట. పర్లేదు, బాగానే ఉంది. బిల్ట్ క్వాలిటీ అల్యూమినియం, ఈ స్టాండ్ ఏమో అల్యూమినియం ఇచ్చారు. పర్లేదు, బిల్ట్ క్వాలిటీ అయితే బాగానే ఉంది. మిగతాదంతా ప్లాస్టికే, ప్రాబ్లం లేదు. నేను దీన్ని 380 రూపాయలకి అయితే పర్చేజ్ చేశాను అమెజాన్ నుంచి. సో ఆ ప్రైస్ రేంజ్కి అయితే ఈ బిల్ట్ క్వాలిటీ
నాకైతే ఓకే అనిపించింది, ప్రాబ్లం అయితే అనిపించట్లేదు. దీన్ని వాడి చూసిన తర్వాత మనకి ఎన్ని రోజులు బాగుంటుంది అనేది తెలుస్తుంది. ఇవి చూసారు కదా, ఇది ఒక రిమోట్ అనమాట. ఇది ఒక రిమోట్ వీళ్ళు ఇక్కడ ఇచ్చారు. ఈ రిమోట్తో మనం లాంగ్లో ఉండి వీడియోస్ తీసుకునేటప్పుడు కానీ ఫొటోస్ తీసుకునేటప్పుడు కానీ యూజ్ చేసుకోవచ్చు అనమాట, లాంగ్లో ఉన్నప్పుడు. ఈ రిమోట్ని మన మొబైల్లో ఉండే బ్లూటూత్తో మనం కనెక్షన్ చేయాల్సి ఉంటుంది. పేర్ చేసిన తర్వాత మనం సెల్ఫీ స్టిక్ని మనం దూరంగా పెట్టుకున్న తర్వాత ఈ రిమోట్ని మన దగ్గర పెట్టుకున్నాం అనుకోండి, వీడియో రికార్డ్ చేయడానికి కానీ లేదంటే ఫొటోస్ క్లిక్ చేయడానికి కానీ ఈ రిమోట్ అయితే యూజ్ అవుతుంది అనమాట. రిమోట్లో బ్యాటరీ ఉంటుంది అనమాట, బ్యాటరీ సాయంతో ఈ రిమోట్ పనిచేస్తుంది. ఇకపోతే ఇక్కడ మనకు ఒక లైట్ అనేది ఎల్ఈడి లైట్ అనేది ప్రొవైడ్ చేశారు కదా, ఇక్కడ మనకి స్విచ్ ఉంటుంది చూడండి. ఈ స్విచ్ని మనం ఆన్ చేస్తే లైట్ అనేది వెలుగుతుంది అనమాట ఈ విధంగా. ఇంకొకసారి మళ్ళీ స్విచ్ అనేది నొక్కితే కొద్దిగా ఇంక్రీజ్ అవుతుంది లైటింగ్. 2 సార్లు మనం అంటే ఒకసారి మామూలు నార్మల్గా వెలుగుతుంది, అలాగే ఇంకోసారి మనం క్లిక్ చేస్తే కొద్దిగా బ్రైట్నెస్ పెరుగుతుంది, మళ్ళీ ఇంకోసారి మనం క్లిక్ చేస్తే ఆరిపోతుంది అనమాట ఈ విధంగా. తర్వాత మళ్ళీ మనం యూజ్ చేసిన తర్వాత ఈ విధంగా పెట్టేసి దీన్ని టైట్ చేసుకుంటే ఇంకా ఇది కదలదు అనమాట. అయితే ఈ ఛార్జింగ్ కేబుల్ ఎందుకు ఇచ్చారో నాకైతే అర్థం కావట్లేదు. ఇక్కడ ఈ ట్రైపాడ్ కమ్ సెల్ఫీ స్టిక్లో నాకు ఎక్కడ ఛార్జింగ్ పోర్ట్ అయితే కనిపించట్లేదు. చూస్తున్నాను, నాకు ఎక్కడ ఛార్జింగ్ పోర్ట్ అయితే కనిపించట్లేదు అనమాట. ఈ ఛార్జింగ్ కేబుల్ ఎందుకు ఇచ్చారనేది నాకు ఇప్పటికీ అర్థం కాని ప్రశ్నే. మీలో ఎవరైనా ముందుగా ఇలాంటి సెల్ఫీ స్టిక్ కమ్ ట్రైపాడ్ లాంటిది వాడి ఉంటే అమెజాన్ బేసిక్స్ వాళ్ళది, మీకు ఎక్కడైనా ఛార్జింగ్ పోర్ట్ కనిపిస్తే నాకైతే మెసేజ్ చేయండి, అంటే కామెంట్ చేయండి, పలానా దగ్గర ఉంటుంది అని చెప్పేసి నేను కూడా తెలుసుకుంటాను. ఈ లైట్ మీద వీళ్ళైతే ఛార్జింగ్ పోర్ట్ అయితే ప్రొవైడ్ చేశారన్నమాట, నేను గమనించలేదు. ఇక్కడైతే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, కాంపాక్ట్గా ఉంది, పట్టుకోవడానికి అయితే చాలా చాలా బాగుంది. మీకు కూడా ఇలాంటి సెల్ఫీ స్టిక్ కమ్ ట్రైపాడ్ కావాలి అనుకుంటే మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ ద్వారా మీరైతే అమెజాన్ నుంచి అయితే పర్చేజ్ చేయొచ్చు. లేదు అంటే అమెజాన్ బేసిక్స్ అని టైప్ చేశారనుకోండి, అమెజాన్లోకి వెళ్ళి అక్కడ కూడా మీకు కొన్ని రకాలైన ప్రొడక్ట్స్ అయితే కనిపిస్తాయి అమెజాన్కి సంబంధించినవి. ఆ ప్రొడక్ట్స్ వాటిలో మీకు ఇది కూడా ఉంటుంది, అలా కూడా మీరు పర్చేజ్ చేయొచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, దీని అన్బాక్సింగ్ ఇంతే, ఇంకా దీని గురించి పెద్దగా చెప్పడానికి అయితే ఏమీ ఉండదు. సో ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అంతేకాకుండా ఫస్ట్ టైం నా ఛానల్ని మీరు చూస్తున్నట్టయితే మర్చిపోకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మరొక అన్బాక్సింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బై బై. సైన్ అవుట్ నౌ.